ధారావాహికి స్వాగతం. నిన్న మొన్న వీడియోలు చూసి కొంచెం అంతా టెంపో ఆఫ్ వీడియోస్ మారింది. కొంచెం సీరియస్నెస్ వచ్చింది. డజంట్ మ్యాటర్. ప్రొసీడ్ ఫర్దర్. సో ప్రతి మనిషి ఏదో ఒక క్షణంలో ఒక రకమైన ఎక్స్పీరియన్షియల్ స్థితిలోకి వెళ్తాడు. అక్కడ తను ఒక పాయింట్ లో ఉన్నట్టుగా ఉంటుంది. అది థ్రెషోల్డ్ పాయింట్ అన్నమాట. థ్రెషోల్డ్ పాయింట్ అంటే ఇంకో డైరెక్షన్ లో వెళ్ళటానికి లేదా ఇంకో డైరెక్షన్ లో వెళ్ళటానికి, రెండు డైరెక్షన్లో లేదా ఉన్న స్థితిలో ఉండటానికి లేదా సంపూర్ణంగా భిన్నమైన ఇంకో డైరెక్షన్ లో వెళ్ళటానికి అక్కడ నడ్జింగ్ ఎనఫ్. జస్ట్ చిన్న నడ్జింగ్ చాలు. నడ్జింగ్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక టేబుల్ చివర ఆబ్జెక్ట్ పెట్టావు, కొంచెం జరిపావు, కానీ పడబోతుంది కానీ పడలేదు. ఇప్పుడు కొంచెం జరపడానికి వాడి దానికంటే కొంచెం జస్ట్ టచ్ అయితే చాలు పోతుంది. సో దాన్ని థ్రెషోల్డ్ మూమెంట్ అన్నమాట. అయితే ఈ థ్రెషోల్డ్ మూమెంట్ కి ఆ థ్రెషోల్డ్ మూమెంట్ జీవితం చెప్పి నీకు తీసుకురాదు. లేదా ఏదో నువ్వు చాలా ప్రయత్నాలు చేసి శ్రమలు చేసి దాని ద్వారా వాటి ద్వారానే ఆ పొజిషన్కి వెళ్తావు అనుకోవద్దు. అవి కాకుండా ఆ పొజిషన్ కూడా థ్రెషోల్డ్ లిమిట్ లోకి వెళ్తావు. ఇక్కడ జస్ట్ ఆఫ్ లైఫ్ సీమ్ టు లివ్ హిమ్ అనిపిస్తుంది అనమాట. ఏంటి అసలు ఈ జీవితం అభిరుచి ఉండదు. లైఫ్ మీద అభిరుచి ఉండకుండా మూమెంట్స్ నడిచిపోతుంటాయి. నో లాంగర్ టు ద యూజువల్ ప్లెజర్ ఆఫ్ ఫ్లెష్ ఆర్ మైండ్ గివ్ సాటిస్ఫాక్షన్. ఈ టైంలో ఫ్లెష్ అంటే శరీరానికి రిలేటెడ్ ఏందని అర్థం. కేవలం ఏదో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్. సో ఈ దేహం యొక్క ప్లెజర్ ఉందిగా, దేహం యొక్క కొన్ని యాక్టివిటీస్ చేసే దేహం ఇచ్చే ప్లెజర్, కొన్ని యాక్టివిటీస్ వల్ల మైండ్కి వచ్చే ప్లెజర్, అవి సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వవు. నీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఆన్ కాంట్రరీ అది కాకుండా డిస్టెంట్ డిస్గస్ట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. అసహ్యం ఫీల్ అవుతాం అన్నమాట. ఆ టైంలో అసహ్యం ఫీల్ అవుతాం. దిస్ ఈజ్ ఇండీడ్ ఎ బ్లెస్డ్ మూమెంట్, అట్ ద సేమ్ టైమ్ ఎ టెరిబుల్ వన్. ఈ టైం ఉందే, ఇది బ్లెస్డ్ మూమెంట్. ఒక రకంగా ఈ యూనివర్స్ నిన్ను బ్లెస్ చేస్తూ ఆ క్షణంలోకి తీసుకెళ్ళింది అనమాట. కానీ అది చాలా భయంకరమైన టెరిబుల్ మూమెంట్ వద్దను ఉంటుంది. సో ఆ మూమెంట్ లో నీ ఫ్రీ విల్ ఏ డైరెక్షన్ లో పనిచేస్తుంది అనేది ఇంపార్టెంట్. A few persons, due to certain reasons, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొంతమంది పర్సన్స్ come to this stage unconsciously without any deliberate thinking about it. కొంతమంది మనుషులు అన్కాన్షియస్ గానో ఆర్ సబ్కాన్షియస్ గా ప్రయత్నంతోనో లేదా వాళ్ళ జన్మలో జరుగుతున్న ఎవల్యూషన్ లో వాళ్ళు చేసిన డ్యూటీ ప్రకారంగా ఎవల్యూషన్ లో ముందుకెళ్ళావు. సో ఆ డెలిబరేట్ థింకింగ్ లేకుండా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ జన్మ ఉంది, ఈ జన్మ ఉంది, తర్వాత ఈ జన్మ వచ్చింది అని అనిపించదు కదా. ఇక్కడ మనకి ప్రస్తుతం రన్నింగ్ జన్మ అనేది ఒకటే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు బుద్ధుడు ఆ స్టేట్ ఆఫ్ ఎఫైర్ రీచ్ అవడానికి అంతకుముందు ఎన్ని జన్మల్లో ఏ యాక్టివిటీస్ చేశాడో అన్ని జన్మల ముందు. అలాగే రమణ మహర్షి అంతకుముందు 12 ఏళ్ళప్పుడే ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక పొంద వెళ్ళడానికి అంతకు ముందు జన్మల్లో ఏం చేశాడో మనకు తెలియదు. అందుకని అన్కాన్షియస్ అనే పదం వాడుతుంది ఇక్కడ. విటి కృష్ణమూర్తి లైఫ్ హిస్టరీలో మటుకు అతని దగ్గర ఉన్న ఒక ఫారెన్ సూచనలు తన బయోగ్రఫీలో రాసుకుంది. తను ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి అది బయట ఏదో పువ్వులేవో సర్దుతోంది. సర్దుతున్నప్పుడు ఎవరో మనిషి వెళ్ళినట్టు అనిపించింది. ఆ మనిషి ఒక ఆకారం కూడా అనిపించింది. జిడ్డు కృష్ణమూర్తి రూమ్ లోకి వెళ్ళినట్టు అనిపించింది. జిడ్డు కృష్ణమూర్తితో తర్వాత మాట్లాడుతున్నప్పుడు సాయంత్రం ఆవిడ అడిగిందిట, ఇలాగా బుద్ధుడు మీ రూమ్ లోకి వెళ్ళినట్టు అనిపించింది, ఏంటిది అని. ఆ టైంలో నువ్వు ఏదో ఎక్స్పీరియన్స్ అయ్యావు, జస్ట్ లివ్ ఇట్ అన్నట్టు అంతే. సో మనకు తెలీదు. అలాగే జగ్యాతి వాసుదేవ్ యూ అనే బుక్ ఉంది, తన ఆటోగ్రఫీ, అది ఆటోబయోగ్రఫీ. దాంట్లో మనకు పూర్వజన్మల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే పీజే షేహర్ కూడా పూర్వజన్మ గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. త్రిలింగ స్వామి కూడా అంతే.
యోగి పరమహంస యోగానంద కూడా అంతే. సో రవీంద్ర పరమహంస అయితే, పిజే సార్ అయితే, జగ్గి వాసుదేవ్ అయితే, రామకృష్ణ పరమహంస అయితే, జిడ్డు కృష్ణమూర్తి అయితే, వివేకానంద్ అయితే, లింగ స్వామి అయితే, గురు నానక్ అయితే, రమణ మహర్షి అయితే, బుద్ధ అయితే, వాట్ ఇట్ బి, there are some persons we have seen already. డెలిబరేట్ థింకింగ్ గుండా డెలిబరేట్ గా దాని గురించి థింక్ చేయకుండా మనం డెలిబరేట్ గా థింక్ చేస్తున్నాం. ఆ శాస్త్రం చదివి ఈ శాస్త్రం చదివి దీని గురించి ఏంటని. బట్ డెలిబరేట్ థింకింగ్ లేకుండా ఆ స్థితికి వెళ్ళినట్టు మన లైఫ్ హిస్టరీ చదివితే. వైలెట్ సమ్ ఎర్న్ దిస్ ప్లస్ మూమెంట్స్. ఈ బ్లెస్డ్ మూమెంట్ జస్ట్ అంటే చెప్పాను కదా, జీవితం అంటే అభిరుచి అనిపించదు. అంటే ద రొటీన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ ఎవరు మైండ్ అండ్ బాడీ, నీ శరీరము మైండ్ యొక్క విషయాలు, ఆ యాక్టివిటీస్ వల్ల లైఫ్ సాటిస్ఫై అనిపించదు. వాటితో అభిరుచి కూడా అనిపించదు. జనరల్ గా అభిరుచి అనిపించినప్పుడు మనం వెరైటీకి వెళ్ళిపోతాం. వెరైటీ ఇక్కడ ఫ్రీ విల్ మాట. నువ్వు వెరైటీకి వెళ్తున్నావా? ఎందుకు ఇన్నాళ్ళు ఇచ్చిన ఆనందం నాకు ఇప్పుడు ఆ విషయంలో ఆనందం ఎందుకు రాలేదు అని ఆలోచించవు. బట్ నాట్ నోయింగ్ ద లాస్ విచ్ బ్రింగ్ దిస్ ఎక్స్పీరియన్స్, ఇలా ప్రతి మనిషికి ఎక్స్ట్రాగా వస్తూనే ఉంటుంది. కానీ ఏ సూత్రాల ప్రకారంగా యూనివర్స్ ఈ ఎక్స్పీరియన్స్ నీకు ఇస్తుందో, దే మిస్ ఆపర్చునిటీ. ఆ ఇస్తున్న అవకాశం, యూనివర్స్ నీకు ఇస్తున్న అవకాశాన్ని మిస్ అవుతారు. జస్ట్ జీవితం ఒక అభిరుచి లేకుండా ఉంటే మూమెంట్ ఉంటుంది, ఆపర్చునిటీ మాట. యూనివర్స్ ఇచ్చే నీకు ఇచ్చే ఆపర్చునిటీ మిస్ చేస్తారు. అండ్ ఐవెన్ మిస్అండర్స్టాండ్ దిస్ మూమెంట్. ఆ మూమెంట్ ని మిస్అండర్స్టాండ్ చేసుకుని సెర్చ్ ఫర్ సోలేస్. అక్కడ దానికి ఏదో స్వాంతన కోసం అని పెట్టుకుంటారు. లేదా వెరైటీ కోసం వెతుకుతారు. ఇలాగంటే ఆనందం రాలా, ఇలా అయితే ఆనందం వస్తుందేమో, ఇలా ఉంటే ఆనందం లేదు, ఇలా ఉంటే మళ్ళీ అదే ఆనందం వస్తుందేమో. కాజా తింటే ఆనందం రాలేదు, కాజా అస్తమానం తిన్నాం కాబట్టి ఇవాళ జిలేబీ తిని చూద్దాం. లైక్ దట్, లైక్ దట్. కొన్నాళ్ళు ఇప్పుడు 2-3 జిలేబీలు తింటే జిలేబీలో కూడా ఆనందం ఉండదు. అన్ని విషయాల్లోనూ అలాగే ఉంటాయి. వెరైటీ 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 వెరైటీ, ఇంకా 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 అనేది. సో రైట్, ఇది మిస్యూజింగ్ ఆఫ్ ఫ్రీ విల్ వస్తుంది అనమాట. బట్ నేచర్ ఎందుకు ఇస్తోంది? నేచర్ లో బోల్డ్ ఉన్నాయి, బోల్డ్ ఆనందాలు ఉన్నాయి, బోల్డ్ అద్భుతాలు ఉన్నాయి, బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి. వాటి ఎక్స్పీరియన్స్లతో ఆనందంగా బతికేయచ్చు కదా అనిపిస్తుంది. కానీ ప్రతి వాడి లైఫ్ లోనూ చాలా మూమెంట్స్, జస్ట్ మూమెంట్స్ వస్తాయి. వేర్ ద జస్ట్ ఆఫ్ లైఫ్ ఈస్ నో మోర్ దేర్. ఇది థ్రెషోల్డ్ మూమెంట్ అనమాట. ఈ మూమెంటే బ్లిస్డ్ స్టేట్. ఈ మూమెంటే వెరీ టెరిబుల్ స్టేట్. ఇక్కడ ఫ్రీ విల్ నువ్వు టెరిబుల్ కి దూరంగా పారిపోదాం అనుకుంటాం, లైఫ్ ని అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తే అదే సిసిఎస్ మూమెంట్ కింద అవుతుంది, టెరిబుల్ సర్టెన్ స్టేట్ మూమెంట్ కింద అవుతుంది. ఇక్కడ నుండి తర్వాత చెప్పుకుందాం.